అండ్ ఏవైతే మార్వాడి ఓట్లున్నాయో అవి మైనస్ కాదా మరి కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడింది? హ్మ్. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక చిన్న 1,00,00,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలలో చిన్నవాడిని, నీ గూరంతా నేను. హ్మ్. నాకు పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాలేదు. నాకు చైర్మన్ ఇవ్వలేదు. పార్టీ పార్టీ నన్ను పార్టీ సెక్రటరీ కూడా ఇవ్వలేదు. నాకు ప్రాథమిక సభ్యత్వమే ఉంది గింతంత. అది హ్మ్. రూ. 10 సభ్యత్వం ఉన్నది. నేను చిన్నవాడిని కాంగ్రెస్ పార్టీలో. మరి ఏ రకమైన హామీ మీకు పార్టీ నుంచి లభించలేదా? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అవును. సో, నెక్స్ట్ మీరు ఏదో ఒకటి ఆశిస్తారు కదా! మీ గోల్ ఏంటి అవును. అప్పుడు పార్టీలో? ముందు ఆశించిన కాంగ్రెస్ టికెట్ హ్మ్. రాలేదు. హ్మ్. సో, భవిష్యత్తులో ఇంక చూద్దాం ఇంక ఏముందో అవకాశం. సో, సత్తుపల్లి తర్వాత ఈ కంటోన్మెంట్ సీట్ కూడా మీరు అవును. ఆశించినట్టున్నారు. అది కంటోన్మెంట్ సీట్ ఆశించిన. కానీ సేమ్ టైంకి మన గద్దరన్న చనిపోవడంతోటి హ్మ్. పార్టీ ఆయన బిడ్డకిచ్చింది టికెట్. ఓకే. అండ్ మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క గారితో మీకు వైరం అనేది అటు రాజకీయ కారణాలేనా? ఏదన్నా వేరే కారణాలున్నాయా? నాకు ఆయనతో ఏమీ వైరుధ్యం లేదండి. హ్మ్. ఒక విషయంలో ఆయనతో అంటే మేము విభేదించింది గూడా ఏం లేదు. తెలంగాణలో వారి సామాజిక వర్గం చాలా చిన్నది. హ్మ్. సో, అక్కడ మాదిగలకి టికెట్ ఇవ్వాలన్నది మా డిమాండ్. అంతకు మించి ఆయనతో మనకేం విభేదం లేదు. హ్మ్. సో, అది బయటికి అట్లా ప్రొజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎందుకయ్యి ఉంటదంటారు? అది నాకు కూడా అర్థం కావట్లేదు. నేను బట్టి అనేటాయన కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద సీనియర్ లీడర్. హ్మ్. ఆయన ఉండేది మధిర కాన్ఫరెన్స్‌లో. నేనుండేది సత్తుపల్లి కాన్ఫరెన్స్‌లో. హ్మ్. ఇప్పటివరకి ఒక్కసారే హ్మ్. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మొన్న సత్తుపల్లి టికెట్ అడిగిన. హ్మ్. ఆయన మధుర నుంచి పోటీ చేస్తాడు కదా! అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు.